కర్ణాటకలో ప్రేమోన్మాదం కలకలం రేపింది. ప్రేమను తిరస్కరించిందనే కారణంతో ఓ యువతిని చేతన్ అనే యువకుడు కత్తితో దాడి చేసి హత్య చేశాడు. దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్లో బస్టాండ్లో అందరూ చూస్తుండగానే యువతిని చంపేశాడు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతురాలు లావణ్యగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడు చేతన్ కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. కర్ణాటకలో ప్రేమోన్మాది ఘాతుకానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. హరికృష్ణ. థ్యాంక్ యూ చందు. కర్ణాటకలో బంట్వాడ బస్టాండ్లో అత్యంత దారుణం చోటు చేసుకుంది. తన ప్రేమను నిరాకరించిందని లావణ్య అనే యువతిని చేతన్ అనే ప్రేమోన్మాది అత్యంత దారుణంగా, అత్యంత కిరాతకంగా, కొంచెం కూడా మానవత్వం లేకుండా అత్యంత దారుణంగా హత్య చేయడం అయితే జరిగింది. అందరూ చూస్తుండగానే బస్టాండ్లో అత్యంత దారుణంగా ఈ హత్య చేయడం జరిగింది. తన ప్రేమను అంటే కొన్ని రోజులుగా తను ప్రేమిస్తున్నానని వెంట పడుతున్న నేపథ్యంలో కూడా ఆ యువతి ఈ యొక్క ప్రేమను రిజెక్ట్ చేసిందన్న కోపంతో అత్యంత దారుణంగా అయితే ఆ యువతిని హత్య చేయడం జరిగింది. అయితే యువతికి ఈ యొక్క దూరపు బంధువు అవుతారన్న ఆ ఉద్దేశంతో ఏదో తెలిసిన వాడుగా అని చెప్పేసి 2-3 సార్లు మాట్లాడిన నేపథ్యంలో కూడా ఆ యువతిపై ప్రేమను పెంచుకొని యువతి ప్రేమను రిజెక్ట్ చేసిందని అత్యంత దారుణంగా తనపై కోపం పెంచుకొని ఈరోజు ఈ యొక్క కర్ణాటకలోని బంట్వాడ బస్టాండ్లో అత్యంత దారుణంగా అయితే చంపడం జరిగింది. అయితే ఈ యువతిని చంపి అక్కడి నుంచి పరారైన నేపథ్యం అయితే ఉంది. అయితే స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని చనిపోయిన యువతి లావణ్యగా, ఈ చంపిన వ్యక్తి చేతన్గా అయితే పోలీసులు ప్రాథమికంగా అయితే గుర్తించడం అయితే జరిగింది. అయితే ఆ యువకుడు నిందితుడు పరారులో ఉన్న నేపథ్యంలో కూడా పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ యొక్క నిందితుని కోసం గాలిస్తున్నట్టుగా అయితే సమాచారం అయితే అందుతుంది. రైట్ హరికృష్ణ, థ్యాంక్ యూ. జనసేన నేత ఏపీ మంత్రి ప్రస్తుతం నాదెండ్ల మనోహర్ మాట్లాడుతున్నారు. అలాగే